తిరుమల లడ్డు విషయంలో కల్తీ నెయ్యి జరిగిన విషయంపై జనసేన పార్టీ కార్యాలయం నందు కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ చప్పిడి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న విషయంపై రాష్ట్ర దేశ ప్రజల కోసం లడ్డూ విషయంలో భగవంతుడా తప్పు జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్షాతాప దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ లడ్డూ విషయంపై వైసీపీ నేతలు ఏం జరగలేదు అనడం చాలా విడ్డూరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆ భగవంతుణ్ణి మోసగించారని, ఇక వాళ్ళకి ప్రజల్ని మోసగించడం ఒక లెక్క అని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ నెయ్యి జరిగిన విషయంపై జనసేన పార్టీ కార్యాలయం నందు కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ చప్పిడి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందన్న విషయంపై రాష్ట్ర దేశ ప్రజల కోసం లడ్డూ విషయంలో భగవంతుడా తప్పు జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్షాతాప దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ లడ్డూ విషయంపై వైసీపీ నేతలు ఏం జరగలేదు అనడం చాలా విడ్డూరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆ భగవంతుణ్ణి మోసగించారని, ఇక వాళ్ళకి ప్రజల్ని మోసగించడం ఒక లెక్క అని ఎద్దేవా చేశారు. అసలు నెయ్యి లేని లడ్డూలో కల్తీ ఎక్కడ జరిగిందని, కల్తీ జరగటం సహజమే అనటం నిర్లక్ష్యమైన సమాధానాన్ని చెప్పటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతినిత్యం శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు ఆల్తాఫ్, జన సైనికులు పవన్ కుమార్, దిలీప్, వినయ్, మాధవ్ తదితర జన సైనికులు పాల్గొన్నారు. దేవుడి విషయంలో తప్పు జరిగింది అంటూ ముందడుగేసి మన లోకాన్ని కాపాడుతున్నది భగవంతుడు, దైవం. మన యావత్ భారతదేశం దైవాంశ సంభూతంగా ప్రతిదీ కూడా జరుగుతుంది. కాబట్టి దేవుడి విషయంలో తప్పు జరిగిందని ముందుగా బాధపడుతూ మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష ఆ రోజు చేసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదులు, ప్రజలందరి బదులు, భగవంతుడా తెలియకుండా తప్పు జరిగింది, కొంతమంది ఆ రోజు ఉన్న ద్రోహులు ఎవరైతే ఉన్నారో చేశారు, నా భారతదేశ ప్రజలందరూ, నా రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది, నీ ఆగ్రహానికి గురవ్వకుండా చూడు అని చెప్పి ప్రజలందరి తరపున మా పవన్ కళ్యాణ్ గారు భగవంతుని వేడుకోవడం జరిగింది. దొంగలు ఎప్పటికైనా పట్టుబడాల్సిందే. ఆ దిశలో టీటీడీకి సంబంధించిన సిట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వేసారు, దాని మీద పలు ఎంక్వైరీలు నీట్గా ఒక ప్రణాళికబద్ధంగా చేసి ఈరోజు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిర్లక్ష్యంగా ఒక దేవుడి పట్ల కానీ, సమాజం పట్ల కానీ, ధర్మం పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేకుండా వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాలైన మాటలు మాట్లాడుతూ మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదైతే మీరు తప్పు చేశాము అని చెప్పి మేము చూపిస్తూ నిరూపించాము, దాన్ని మేము చేయలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది. ప్రజల్ని మోసం చేశారు, దేవుణ్ణి మోసం చేశారు, డబ్బు దోచుకున్నారు, వనరులు దోచుకున్నారు, ఇంకా ఏమి మిగులున్నాయని చెప్పి మీరు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడినే మోసం చేయగలిగే వాళ్ళకి మీరు ప్రజల్ని మోసం చేయడం మీకు పెద్ద లెక్క కాదు. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్, భారతదేశ ప్రజలందరికీ ఒకటే మనవి, తప్పు జరిగింది, తప్పు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ వల్ల మాత్రమే జరిగిందని చెప్పి క్లియర్గా వచ్చింది. ఇది దాచిపెట్టే విషయం కాదు, కోర్టు తీవ్రించింది. ప్రభుత్వము ఎవరైతే దాని మీద వర్క్ చేశారో వాళ్ళందరూ ఎవిడెన్స్తో పాటు క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కప్పిపుచ్చుకునే చర్యలు చెప్పిన దాన్ని మీరు ఎవరూ కూడా నమ్మకుండా మరొక్కసారి మీరెవరూ మోసపోవద్దు. తప్పు జరిగింది అనేది వాస్తవం. తప్పుని ఖండించిన కళ్యాణ్ గారు నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా ఎక్కడ సమస్య అంటే అక్కడికి వెళ్తూ కూటమి ప్రభుత్వం
స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కూటమికి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కావచ్చు, మా కోర్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు పక్కన ఉంటూ ప్రజలకి ఏం కావాలో ప్రతి ఒక్కదాన్ని పరిశీలిస్తూ చేస్తూ అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పోతూ ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల వైపే ఉంటుంది. మీరు దయచేసి వాళ్ళ కళ్ళబొల్లి మాటలకు ఎవరూ కూడా మోసపోవద్దని చెప్పి మాట్లాడుతూ ప్రజలందరి పక్కన ఎప్పుడు కూడా జనసేన తోడుంటుందని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా మీరు మరొకసారి ఇది చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కల్తీ అనేది జరిగిన వాళ్ళకి శిక్ష పడుతుంది.